ఈరోజు నాకు చాలా బాధేసిందండి. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ బాగా చదువుకున్నది, క్యాంపస్ ఇంటర్వ్యూలో సీట్ రాలేదని చెప్పి సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. ఉం? ఎందుకండి ఆడపిల్లలు ఇలా తయారవుతున్నారు? చనిపోవాల్సిన అవసరం ఏంటి? జీవితంలో ఒకటి కాకపోతే ఇంకొకటి, ఇంకొకటి కాకపోతే ఒకటి, ఎన్ని స్టెప్స్ ఉంటాయండి? ఫస్ట్ స్టెప్ కాకపోతే సెకండ్ స్టెప్, సెకండ్ స్టెప్ కాకపోతే థర్డ్ స్టెప్ తీసుకోవచ్చు కదా. దానికోసం మీరు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అమ్మాయిలు? ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎందుకమ్మా మీకు చెప్పండి. ఉం? ఒక్కసారి ఆలోచించండి అమ్మా. మీరు చదువు మీదే కాదు దేశ నైతికమైన విలువలు కూడా పెంచుకొని ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి. ఎన్నో ఉంటాయమ్మా. అలాగే ఇంట్లో ఇబ్బందులు పడే స్త్రీలు చాలామంది ఉంటారు. భర్తతో బాధ్యతలని, వాళ్ళని వీళ్ళని, అత్తగారితో బాధ్యతలు, ఎంతమందో ఉంటారు. వాళ్ళు కూడా అలాగే ఆత్మహత్య చచ్చిపోతున్నారు. చచ్చిపోవటమేనా పరిష్కారం? ఇంకేం ఉండదా ఛాన్స్లు? ఒకసారి ఆలోచించండి అమ్మా. చనిపోవటం ఏంటమ్మా? చనిపోవటం ఏంటి? సూసైడ్ చేసుకోవటం ఏంటి? అంత తేలిక పని అని మీరు అనుకుంటున్నారు. కానీ మీ తర్వాత వాళ్ళు, మీ అమ్మ నాన్న, మీకు సంబంధించిన వాళ్ళు ఎంత బాధపడతారు అనేది మీకు అర్థమవుతుందా? మీకు ఎంత లైఫ్ ఉందమ్మా. అంత లైఫ్ని ఎందుకు కట్ చేస్తున్నారు? మీకు ఛాన్స్లు ఉన్నాయమ్మా. ఒక ఛాన్స్ కాకపోతే రెండో ఛాన్స్ కాకపోతే మూడు ఛాన్స్లు కాకపోతే 10 ఛాన్సులు అమ్మా. తీసుకోండి. ఎవరికైనా సరే నేను స్త్రీలకు కానీ పిల్లలకు కానీ అందరికీ నేను చెప్పేది, ఆడవాళ్ళకి ఒకటే చెప్తున్నాను నేను, ఛాన్సులు చాలా ఉంటాయి. ఏంటి ఒకసారి ఆలోచించండి అమ్మా. దేనికి సూసైడ్ కాదు. నేను ఆడవాళ్ళ పెద్దవాళ్ళు కూడా, నేను కుటుంబ వ్యవస్థ గురించి కూడా మాట్లాడుతున్నాను. నేను కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళు కూడా ఉట్టుట్టినే భర్త అంటే వెళ్ళి బాయిలు దూకేసేయటం, ఈ అత్తగారు ఏమన్నంటే సూసైడ్ చేసుకోవటం, ఫ్యాన్ కురేసు. ఏమ్మా ఎందుకు? నీ భర్త కాబట్టి నువ్వు బయటికి రాలేవా ఇంట్లో నుంచి? నువ్వు ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి బతకలేవా? నీ తల్లిదండ్రులు ఉంటారు, నీ తోటబుట్టులు సపోర్ట్ తీసుకొని నువ్వు ఉండొచ్చు అమ్మ. ఎలాగోలా జీవితంలో సెకండ్ థర్డ్ అలా ఛాన్సులు తీసుకోండమ్మా. అంతేగాని ప్రతిదానికి చనిపోవటం అయితే అసలు పరిష్కారం కానే కాదు. అసలు ఈ స్టూడెంట్స్ ఈ చదువుకునే టైంలో ఎందుకమ్మా అంత మీరు ఇప్పుడు ఒకటి పోయిందంటే మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా, అమ్మా నాన్న కూడా బాధ పెట్టకండి. నీకు ఉద్యోగం రాలేదంటే పోనీయండి అమ్మా, ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది నీకు ఉద్యోగం, నువ్వు ఎందుకమ్మా బాధపడుతున్నావు అని కొంచెం ఎంకరేజ్ చేయండి అమ్మా. ఎంకరేజ్ చేయండి. ఎవరైనా బాధపడుతుంటే కూడా కొంచెం వాళ్ళు ఎంకరేజ్ చేయండి. అంతేగాని మీ మాటలతో, మీ సూటిపోటి మాటలతో వాళ్ళని చంపేసి ఆత్మహత్య చేసుకునే లెవెల్కి మీరే తీసుకెళ్తున్నారంటే ఇంకా నేనేం చెప్పలేను. నేను ఇంట్లో అమ్మా నాన్న ఇంకా రాకపోతే ఇంకా అసలు ఏదో అయిపోయినట్టే. నువ్వు చదవలేదు, నువ్వు వచ్చేయలేదు, మేము ఇంత డబ్బుల కోసం మేము పెట్టాం కదా, నువ్వు ఎందుకు రాలేదు అని ఎందుకమ్మా అలా చేస్తున్నారు? ఉద్యోగం రాకపోతే ఏమైందమ్మా నీ కూతురికి? చదివింది ఇప్పుడు కాకపోతే తర్వాత వస్తుంది కదమ్మా. ఒకసారి ఆలోచించండి. మీ కౌన్సిలింగ్ కూడా తీసుకోండి అమ్మా. ఎవరైనా సరే మనసు బాగాని వాళ్ళు, ఎవరైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా స్టూడెంట్స్ ఎవరైనా సరే మనసు బాగా లేదు, మీకు కష్టాలు వచ్చినాయి అనుకుంటే కౌన్సిలింగ్ తీసుకోండి. నీ మనసు కుదుట పడుతుంది. ఎందుకంటే మన చుట్టుపక్కన వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వరమ్మా. వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు ఇంకా చంపేవాళ్ళు. వాళ్ళు మన బంధువులు కానీ లేదా మన చుట్టాలు కానీ ఎవరైనా సరే ఇంక చంపేవాళ్ళు. కానీ మనకి కౌన్సిలింగ్, మన గుండెని వాళ్ళు ధైర్యం చెప్పేవాళ్ళు అయితే ఎవ్వరూ ఉండరమ్మా. కాబట్టి కౌన్సిలింగ్ తీసుకోండి. ఎవరైనా చెప్పని వాళ్ళు ఉంటే మాత్రం బాగా కష్టాల్లో ఉన్న వాళ్ళకి ధైర్యం చెప్పండి. అంతేగాని చచ్చిపో అది కదమ్మా మీరు ఇవ్వాల్సింది. చచ్చిపో, నీకు రాలేదా, ఇంక నీకు రాదు, నువ్వు అంతే, మేము ఇన్ని డబ్బులు పోసాం. దయచేసి పిల్లల్ని మాత్రం అలాగా బాధ పెట్టకండి. ఎవరైనా సరే సార్స్ కూడా అంతేనండి. సార్స్ కూడా చదివితే మార్కులు రాకపోతే పిల్లల్ని చాలా బాధ పెడతారు. అలా కూడా చేయకండి. పిల్లలు ఎంతవరకు అంతవరకే. ఇప్పుడు కాకపోతే తర్వాత వస్తుంది. ఎన్ని మార్కులు వస్తే అన్నీ. ఒకసారి ఆలోచించండి. దానికోసం మీరు చావుల దాకా వెళ్ళొద్దు, సూసైడ్ చేయవద్దు. నేను ఒక తల్లిగా అయితే మీకు నేను చేతులు జోడించి చెప్తున్నానమ్మా, సూసైడ్ చేసుకోవద్దు. పెద్దవాళ్ళకు కూడా చెప్తున్నాను, స్త్రీలకు కూడా నేను చెప్తున్నానమ్మా, ఆత్మహత్యల జోలికి మాత్రం వెళ్ళకండి. వాళ్ళు కొంతమంది చంపేస్తున్నారు మగవాళ్ళు, మీరు కొంతమంది చనిపోతున్నారు. స్త్రీ జాతి ఒక తరానికి మీకు స్త్రీలు చాలా తక్కువ ఉంటారండి, అంతరించిపోతారు కూడా. దయచేసి ఎంకరేజ్ చేయండి పిల్లల్ని కాపాడుకోండి. స్త్రీలను కూడా కాపాడుకోండి.
అంతేగాని వాళ్ళని ఆత్మహత్య ప్రేరణ మాత్రం చేయకండి. ఇంకంతే నీ జీవితం, ఇక నువ్వంతే, నువ్వు చచ్చిపో, అలాంటివి మాత్రం అడ్వైజ్లు ఇవ్వకండి. నమస్తే అమ్మా, ఎవ్వరికి అందరికీ దండం తల్లి, మీరు అటువంటి మాత్రం ఇవ్వకండి. ఆడపిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండమ్మా. ఇది కాకపోతే ఇంకొకటి ఛాన్సులు ఉంటాయి. ఒక ఛాన్స్ కాకపోతే రెండో ఛాన్స్ కాకపోతే మూడో ఛాన్సులు తీసుకోండి. లైఫ్లో కానీ, చదువులో కానీ, ఉద్యోగంలో కానీ, దేంట్లో అయినా సరే ఛాన్సులు అయితే తీసుకోండి. ఆత్మహత్యలు చేసుకోవద్దు. చేతులు జోడించి మీకు నేను చెప్తున్నాను.